తర్వాత 40 దినాలు శిష్యులకి 500 మందికి ప్రత్యక్షమై నేను వెళ్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత నా తండ్రిని వేడుకున్నప్పుడు నా తండ్రి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని నేను ఈ భూలోకానికి పంపిస్తాను, వేచి ఉండండి. నువ్వు వెళ్ళి ప్రకటించొద్దు, నువ్వు సువార్త చేయొద్దు. మొట్టమొదటిగా అపోస్తుల కార్యాలు ఉంటుంది, 2వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 1వ అధ్యాయం 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. పరిశుద్ధాత్మ కోసము వేచి ఉండండి. నేను వాగ్దానం చేశాను కదా, ఆ వాగ్దానాన్ని పరిశుద్ధాత్మని నేను వేడుకున్నప్పుడు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని నేను పంపిస్తాను, అది మీరు పొందుకున్న తర్వాత అప్పుడు ప్రకటించమన్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడారో పేతురు, యోహాను ఆ 120 మందికి ఆ మేడ గదిలో పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ శక్తితో నింపబడామో అప్పుడు పేతురు ప్రకటించినప్పుడు ఒకే ప్రకటనలోని ఒకే ప్రసంగంలో 3000 మంది మారుమనసు పొందారు. ఈరోజు మారుమనసు అంటే పాస్టర్ గారు బాగా చెప్తున్నారే, ఈ మార్పులు వద్దయ్యా, బాగా చెప్పడం కాదు, మన జీవితాలను మార్చే దేవుడు, మన జీవితాన్ని మార్చే దేవుడు పరిశుద్ధాత్ముడు. మనల్ని రూపాంతరంగా తయారు చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన క్రీస్తు మాదిరిగా నడుచుకుంటాం. ఈరోజు ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. ఎక్కడికి ఏ పని చేయాలో ఆయన సన్నిధానములో వేచి ఉండాలా. క్రీస్తు మాదిరిగా నువ్వు జీవించాలంటే క్రీస్తు చూపించిన మాదిరి ఆయన చూపించాడు యేసుప్రభు. ఆ మాదిరిగా నువ్వు ఉండాలంటే గోలి వేయాల. రోగానికి గోలు వేసుకుంటున్నాం కదా, గోలు వేసుకుంటే నయమైపోతుంది. అలాగే ఇప్పుడు క్రీస్తు చూపించిన మాదిరి నీలోకి రావాలంటే ఆ గోలి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మశక్తితో నింపబడాలా. అప్పుడే ఆ